సార్ హౌ డు యూ స్టే సో ఫిట్? నా జీన్స్ అయి ఉండొచ్చు, పేరెంట్ల నుంచి అక్కడి నుంచి వచ్చిన ఏదో ఓకే, సో జీన్స్ ఒకటి తీసుకుందాం, అదొకటి ఉంటుంది. బట్ హౌ డు యూ మెయింటైన్ ఇన్నేళ్లుగా రోజు జిమ్లు వాకింగ్లు? రోజు విపరీతం ఏం చేసానండి నేను. మామూలుగా లిటిల్ 45 minutes ఎక్సర్సైజ్ ఉంటుంది ఎవ్రీడే. ఈవెన్ యాక్టింగ్ మీరు వెళ్ళినా కూడా షూటింగ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మార్నింగ్ ఐ డూ సమ్ యోగా ఎక్సర్సైజ్ 10 minutes అండ్ ఐ జస్ట్ గో అప్. టైం ఉండదు కాబట్టి. ఓకే, షూటింగ్ లేదు, గ్యాప్ ఉంటే నేను జిమ్కి వెళ్ళి ఏదో ఎక్సర్సైజ్ చేసి చేస్తాను ఇంట్లో. అది ఎక్కువ నేను కూర్చోను, ఐ కీప్ వాకింగ్ ఇంట్లో అయినా సరే. ఇంట్లో కూడా ఫోన్ అంటే మాట్లాడాలి, ఇలా మొత్తం ఇల్లంతా తిరిగి మాట్లాడుతుంటా. కూర్చోవడం తక్కువ నేను. సో యు కీప్ వాకింగ్ అలాట్. రోజుకి ఎన్ని స్టెప్స్ అది తెలియదు, క్యాలిక్యులేషన్ చేస్తారు? అవసరం లేదు, అట్లేం లేదు. మామూలుగా ఓకే. లిఫ్ట్ కూడా వాడినా అంటే మరీ ఇప్పుడు లిఫ్ట్ అంటే మరీ 10 floors కాదు, 2 floors అంటే అలాగా కాంపన్సేట్ చేస్తా ఎక్సర్సైజ్ చేయనప్పుడు. సార్ నేను విన్నది ప్రొడక్షన్ ఫుడ్ చాలా బాగుంటుందని విన్నా. ఎవ్రీబడి టెల్స్ దట్. అసలు ఏ ఇండస్ట్రీలో పెట్టనట్టు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం 3 పూట్ల 4 పూట్లైనా భోజనం పెడతారు. తెలుగు ఇండస్ట్రీలో భోజనం అన్ని ఇండస్ట్రీలో కానీ తెలుగు ఇండస్ట్రీలో ఫుడ్ అద్భుతంగా ఉంటుందంట కదా. దెన్ హౌ డు యూ కంట్రోల్ యువర్ క్రేవింగ్స్? అది తిన్నాను ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు కొంచెం ఆయిల్ తక్కువ, సో అటువంటి అన్ని దాని మేబీ మిల్లెట్ కానీ అలాగా వైట్ రైస్ అవన్నీ కట్ చేసి అందులో బెస్ట్ తీసుకుని కొంచెం తింటాం. ప్రొడక్షన్ ఫుడ్డే ఇప్పుడు కొన్ని చోట్ల వండుతున్నారు అన్ని తగ్గించి, ఆ ఫుడ్ తింటున్నాం అంతే. అది రెగ్యులర్ ప్రొడక్షన్ ఫుడ్ అయితే ఇలా అయిపోతాం. చాలా టేస్టీగా ఉంటుంది. మటన్, చికెన్, ఫిష్ అన్నీ వేసి మొత్తం అన్నిట్లో చట్నీలు కానీ ఒకటి కాదు. రెగ్యులర్గా కూడా ఎట్లా నోరు కట్టేసుకుంటారు చెప్పండి? తింటానండి నేను, క్వాంటిటీ ప్లస్. ఇప్పుడు అది వేసుకుని ఇప్పుడు జనరల్గా ఏంటంటే కొంచెం రైస్ తీసుకుని 4 కూరలు ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీలు తీసుకుని తింటే ఫైన్ అండి. మనకేంటి అలవాటు అలాగా, ఎక్కువ రైస్, పప్పు, అందులో రసం, తర్వాత ఇంకో కూర, మళ్ళీ రైసు, మళ్ళీ సాంబార్ తిని, మళ్ళీ రసంతో రైస్ తిని, పచ్చడితో మళ్ళీ సెపరేట్ రైస్ తిని, మళ్ళీ పెరుగన్నం తిని, తర్వాత స్వీట్ తినేస్తే అప్పుడు యూ పుట్ ఆన్ లాట్ ఆఫ్ వెయిట్. సో ఈ హెల్త్ కాన్షియస్నెస్ ముందు నుంచి ఉందా? కొంచెం ముందు నుంచి అంటే సింధూరం దగ్గర నుంచి కొంచెం ఉంది. కొంచెం ఒక్కోసారి వదిలేస్తుంటాం. రీసెంట్లీ లెఫ్ట్ ఇట్ మేబీ 6 months బ్యాక్ మాట. అంటే ఇంక చాలే ఏం కష్టపడతాం, అంతా ఏదో మిలిటరీ ఆఫీసర్నా ఏంటి, మిలిటరీ ఉన్నా ఏంటి అక్కర్లేదు, రిలాక్స్ అవుదాం అనుకుని కన్నప్ప షూటింగ్కి వెళ్ళేది న్యూజిలాండ్లో. అప్పుడు విపరీతం చలి, నుంచుంటే జనరల్గా మనకి ఇక్కడ సమ్మర్లో గొడుగు తీసుకొచ్చి పరిగెట్టుకుని వస్తారు ఎండల్లో షూటింగ్. అక్కడ బ్లాంకెట్స్ తీసుకొచ్చారు అనమాట. షార్ట్ అవగానే ఇళ్ళలో వణికిపోయేవాళ్ళు. సో అప్పుడు మంచి వైట్ రైస్, వేడి రైస్, మంచి ఫుడ్. అది మోహన్ బాబు గారు, విష్ణు బాగా పెట్టారు అక్కడ కూడా. ఏది మెస్ తీసుకెళ్ళి మన ఫుడ్ అంతా. సో గబగబగా వేడికి ఆ చలికి తినాలనిపిస్తుంది, ఆకలి ఎక్కువ వేస్తుంది. అది తినేసి మళ్ళీ నైట్ అవగానే వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళి వైన్ తాగేసి ఆ చలికి మాట. అలాగా 25 రోజులు మొత్తం షేప్ మారిపోయింది, గుండ్రంగా తయారా. అక్కడి నుంచి వాక్ తేడా వచ్చింది. అలా చేసరికి నా మీద నాకే అసహ్యం వేసి ఇంక బాబా అనుకుని మళ్ళీ ఈ మధ్య మళ్ళీ సిన్సియర్గా మళ్ళీ అదే నా సమ్టైమ్స్ యూ గో డౌన్ అగైన్. ప్రతి వాళ్ళకి జరుగుద్ది, ఆ ఫేస్ వస్తుంది, కిందకి వెళ్తుంది ఏదో విధంగా. సో మళ్ళీ ఒకటి బౌన్స్ బ్యాక్ అండ్. ఓకే సార్, ఇంట్లో వాళ్ళు కూడా ఇదే మోడ్లో ఉండాలి సార్, లేకపోతే మనం డిస్టర్బ్ అయిపోతాం. అంటే మోస్ట్లీ మన ఫ్యామిలీలో ఒక 4-5 people ఉన్నారనుకోండి, మనం ఒక్కళ్ళమే హెల్త్ కాన్షియస్ ఉండి మనం నోరు కట్టేసుకొని జాగ్రత్తగా అన్ని పాటిస్తూ ఉంటే మిగతా వాళ్ళు మాత్రం. మా ఆవిడ బాగా స్ట్రిక్ట్. అదే మెయిన్ యాక్చువల్గా. తనే ఇది తినకు, ఇది వద్దు, ఇదే మళ్ళీ నో స్వీట్స్, ఒకటే తిను, మళ్ళీ ఆపేస్తా తీసేస్తా. అలాగే తను ఎక్కువ. నేను ఇలా ఉండడం కారణం యాక్చువల్గా 75% తనే కారణం, 25% మా ఎక్సర్సైజ్ నాది, తప్పించి మిగతాదంతా కానీ చేసే కదండి. 70% ఇస్ ఫుడ్, 30% ఇస్ వర్కౌట్. అంతే కదా ఫుడ్ యాక్చువల్గా మెయిన్ ఫుడ్. అవును, మనం వర్కౌట్ చేయకపోయినా పర్లేదు కానీ ఫుడ్ కంట్రోల్ ఉంటే చాలు. మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతుంటారు ఈ విషయంలో? అంటే ఫిట్నెస్ విషయంలో, ఫుడ్ విషయంలో మీరు ఎంతోమంది చూస్తుంటారు కదా మీ ఇండస్ట్రీలో. హూ ఆర్ దోస్ పీపుల్ హూ ఆర్ లైక్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ వాట్ దే డూ? మహేష్ బాబు గారు ఎక్కువ బాగా స్ట్రిక్ట్.
చూసాను. ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేశాను కదా, ఎక్కడ ఒక ఇంచు అటు ఇటు కూడా తేడా రాదు. మార్నింగ్ నేను ఇప్పుడు వేరే షూటింగ్ గోవాలో జిమ్కి వెళ్తే ఆయన పొద్దునే ఉంటాడు. ఆయన 2 hours చేసి అయిపోతున్న టైం మేము వెళ్తాం అన్నమాట. అలా చాలా నోటీస్ చేశాను ఆయన్ని. మళ్ళీ వెరీ స్ట్రిక్ట్ అని హిమ్సెల్ఫ్ రవితేజ. ఒక్కడే, కోచ్లు ఏముండరు ఇంట్లో, ఒక్కడే 1.5 hour చేయగలడు. A to Z అంటే వాడే స్ట్రిక్ట్ బాగా.